ఏం చేస్తుంటారన్న? గొర్రెలు కాస్తుంటారు. ఎలా ఉంది జగన్ వచ్చాక? బ్రహ్మాండంగా ఉంది. గెలుస్తాడన్న నెక్స్ట్? గెలవకపోతే రాజకీయం వేస్ట్. గెలవకపోతే రాజకీయమే వేస్ట్. అదేంటన్న అంత మాట అన్నారు? ఏటికి మరి తిన్నప్పుడు తిన్నామని చెప్పాలి, తినలేకపోతే తినలేదు. ఏం చేశాడన్న జగన్ వచ్చాక? ఏం చేశాడు? ఏం చేసింది నాకు తెలుసు, అన్ని తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 40 సంవత్సరాలు పింఛన్ వస్తుంటే ఏం చేసేది ఏంది? అన్నంగా శాతం కూడా బాగా బతుకుతుండు. ఇప్పుడు ముసలోడికి పింఛన్ వస్తుంది, పలుకునోడు పింఛన్ వస్తుంది, ఎదరాలు పింఛన్లు అన్ని వస్తున్నాయి. మళ్ళీ లోన్లు బంగారం వాళ్ళ నీకు డోక్రా గ్రూప్ లోన్ల ద్వారాగా 3 రకాలు పెట్టిండు మాకు వచ్చినాయి. అవి కూడా తెచ్చుకున్నాం, నెలలు తీసుకుంటున్నాం. ఊళ్ళో ఆసాన కడిపి వడ్డీ తెచ్చుకునే పని లేదు కదా. వాళ్ళు ఒకేసారి మొట్టమొదటి ఇదేముంది, నెలలు తీసుకోవచ్చు హాయిగా అమ్మంగా. మరి ఇన్ని పథకాలు ఇచ్చి జనాలను సోమరిపోతులు చేస్తున్నాడంట జగన్. సోమరిపోతులు చేయకపోతే మరి ఏమి ఇయ్యలేదు అంటారు కదా. ఇప్పుడు ఏ పథకాలు పెట్టకపోతే ఆయన వచ్చి ఏమి ఇచ్చింది, ఈయన వచ్చి ఏమి ఇచ్చింది అంటే ఇలే మనం అడిగితే బట్టి వాళ్ళు పెడుతుండు. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఏం చేసింది అంటున్నాం. మరి అన్ని మనమే కోరుకుంటున్నాం. మరి కోరుకుంది ఇస్తే సోమరిపోతులు చేసినట్టు ఏమైపోతే అభివృద్ధి ఏమి లేదు అంటది కాదన్నా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అంటున్నారు. ఏం చేస్తారా వాళ్ళు? పొత్తు చేసినా ఏం చేసేది లేదు, పొత్తు చేసినా ఏం చేసేది లేదు. వాళ్ళు ఒక తిరిగిపోవడానికి వచ్చేది. మరి షర్మిలా గారు తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎందుకు వచ్చారంటారు? ఆ ఇష్యూ నాకు తెలియదు, అంత జనరల్ నాలెడ్జ్ నాకు లేదు అన్న. కాదన్నా, మరి తెలంగాణ వెళ్ళారు, నేను తెలంగాణలో పార్టీ స్థాపించాననేసి అక్కడ పార్టీ పెట్టారు కదా, మళ్ళీ ఆంధ్రాకి ఎందుకు వచ్చారంటున్నాను. నాకు ఆ ఇష్యూ బాగా అన్న. కాదన్నా, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు, ఇన్ని పార్టీలు లేకపోతున్నాయి కదా, ఎలా ఉండబోతుంది? అన్ని వచ్చినా ఏం చేయలేవు. ఇదిగో చెప్పినట్టు డైలాగ్, పందులు గుంపులు వచ్చినట్టు, సింహం సింగళం వచ్చినట్టు ఏం చేసేది లేదు. ఈసారి గెలిస్తే ఏం చేస్తాడు జగన్? ఈసారి చేసి చూపిస్తారు. ఇప్పటికే చాలా మార్పు వచ్చింది, ఇంకా మార్పు అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు ఎదుర్కొనే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదంటున్నారు కదా. ఎందుకు లేదు? నెమ్మది వండుకుంది, ఏం కాదు అన్న. ఫైనల్ గా చెప్పండి, మీరు గొర్రెలు కాపరిగా చెప్పండి. నేను కూడా రైతునే. నేను ఒక గొర్రెలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బట్టే మీరు ఒక రైతు ప్లస్ గొర్రెలు కాపరి. మీరు వాస్తవం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బడుగు బలహీనత వర్గాల వారిని పట్టించుకున్నా. ఏ విధంగా? ఆయన సహకరించి మాకు సరిపోయిన సహకరించండి, ఏం పని లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీనత వర్గాల వారి కోసం తెలుగుదేశం పార్టీ పెట్టాడంట. అవన్నీ వేస్ట్ అనుకోవటం. ఆయన వస్తే రైతులు ఆడటమే, ఆయన అంతప్పుడుకి రోడ్లు హైటెక్స్ అవి చూస్తారు కానీ పల్లెటూరులు చూడటం. ఆయన హైటెక్స్ సిటీలు బొటీలు చూసుకుంటాడు కానీ పల్లెటూరు పట్టించుకోడు. మరి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ప్రజలు అనుకుంటా వారిపైన దాడులు చేపిస్తున్నాడంట. లేదు, అవన్నీ ఏం లేవు. సరే అన్న, ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డికి ఈసారి 175కి ఎన్ని రావచ్చు అంటావు? ఎన్ని సీట్లు రావచ్చు? 175 రాకపోయినా 150 వస్తాయి. 150 వస్తాయి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.